రాజకుమారి కుంతి, త్వరగా పూర్తి చేయండి రాజకుమారి కుంతి, లేదంటే ఎవరైనా చూస్తారు. ఈ చిన్నారి తండ్రి మనల్ని చూస్తున్నారు ప్రియంవద. వారి నుంచి నేను దేనిని దాచిపెట్టలేను. నన్ను క్షమించు. త్వరగా పూర్తి చేయండి రాజకుమారి కుంతి. నన్ను క్షమించు పుత్ర. భగవంతుడు శ్రీమన్నారాయణుడు నిన్ను రక్షించుగాక. నా పుత్రుడు, నా పుత్రుడు. రాజకుమారి ఆగండి. ప్రియంవద, నా కుమారుడు. రాకుమారి బాధపడకండి. నా పుత్రుడు ఉంటాడు. మీరు అధైర్యపడకండి. ఆగండి రాకుమారి, ఆగండి. భగవానుడు శ్రీ సూర్యనారాయణుడు నా పట్ల చాలా కోపంగా ఉన్నారు ప్రియంవద. నేను వారి పుత్రుణ్ణి త్యజించినందుకు. ఈ రోజు సూర్యనారాయణ తాపం చాలా అధికంగా ఉంది. ఎందుకు వారు ఎంత కోపంగా ఉన్నారు? తప్పకుండా ఖచ్చితంగా ఏదో అకృత్యం జరిగి ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్య, దయచేసి కాపాడండి. ఎవరైనా రండి.
రాధకేమైంది? అయ్యో, ప్రసవ వేదనలో ఉంది. ఎవరైనా సహాయం చేయండి. వెంటనే అతిరథుని పిలవండి. తమరి దివ్య బాలుని రక్షించడం కోసం నన్నెందుకు పిలిపించారు? మీరు మహారాజుల వారి వ్యక్తిగత రథసారథులు కాబట్టి మహాశయ, మహారాజుల వైపు దూసుకొచ్చే ప్రతి బాణం మొట్టమొదటిగా మీకు తగలాలనే మాటకు కట్టుబడి ఉన్నారు కదా మీరు. అందువల్ల ఈ కర్తవ్యాన్ని మీకు కాకుండా ఇంకెవరికీ అప్పగించడం సాధ్యం కాదు కదా. కాని రాకుమారి కుంతి ద్వారా ఇంతటి ఘోరమైన పాపం ఎలా జరిగింది? ఆమె చేసిన పాపానికి ఈ బాలుడు దండన అనుభవించాలా? పాపం కాదు, విధి ఆడుతున్న ఆట ఇది. ఒకనాడు దుర్వాస మహాముని కఠోరమైన తపస్సు చేయసాగారు. మహారాజుల వారి ఆదేశం ప్రకారం రాకుమారి కుంతీదేవి దుర్వాస మహామునికి విశేష సేవలు చేసేవారు. దుర్వాస మహామునులు వారు ఆమె సేవలకు మెచ్చి వరం అనుగ్రహించారు. తనకు అనుగ్రహించిన మంత్రశక్తి ద్వారా ఏ దేవతలనైనా ఆవాహన చేయవచ్చని చెప్పారు. ఒక కుమారుని పొందడానికి కూడా వరం ఇచ్చారు. రాకుమారి కుంతీదేవి భగవానుడైన సూర్యనారాయణ స్వామిని ఆవాహన చేశారు. రాకుమారి కుంతీదేవి తాను చేసిన తప్పుకి క్షమాపణలు కూడా వేడుకున్నారు. కానీ ఆ దుర్వాస మహాముని ఇచ్చిన వరం నిష్ఫలం కాలేదు. భగవాన్ సూర్యనారాయణ స్వామి మంత్రబద్ధులయ్యారు. రాకుమారికి తన వరప్రసాదాన్ని అనుగ్రహించారు. సూర్యనారాయణ భగవానుడు రాకుమారికి అభయం ఇచ్చారు. వారు తన పుత్రుడిని ఎల్లవేళలా రక్షిస్తానన్నారు. ఆ కారణంగానే ఆ దివ్యబాలుని వక్షస్థలంపై రక్షా కవచం, కవచకుండలాలు ఉన్నాయి. కాని దేవి, ఈ చిన్నారి బాలుడు చేసిన తప్పేమిటి? ఈ బాలుడికి ఏదైనా ఆశ్రమంలో స్థానం దక్కదా దేవి? అప్పుడు ఈ చిన్నారి రాకుమారుడి దగ్గరగా ఉండగలడు. అలాగే ఇతని జన్మ సత్యం సమాజానికి రహస్యంగా ఉంటుంది. ఒకవేళ ఈ బాలుడు రాకుమారి కళ్ల ముందే ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోనే లోకుల మాటలకు కృంగిపోయి తన ప్రాణాలు త్యాగం చేస్తారు. అప్పుడు ఘోర అనర్థం వాటిల్లుతుంది మహాశయ. మహారాజు గారికి రాకుమారి మీద అనుమానం కలుగుతుంది. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. అలాగే రహస్యంగా ఉండటము అనివార్యం కూడా. ఈ కారణంగానే నేను ఈ బాలుని రక్షణ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. నాకా? నేనే విధంగా ఈ బాలుడికి రక్షణ వహించగలను? మీ ఇంట్లో ఈ బాలుడికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా, మీ కుమారునిగా స్వీకరించడం ద్వారా. ఈ బాలుడు దైవాంశుడు. ఒక క్షత్రియ వంశంలో జన్మించినవాడు సూత జాతికి చెందిన మా ఇంట ఎలా పెరగలడు? సుషేణవర్య, సూతులు వారింట ఇతను సూతపుత్రునిగా పెరిగి పెద్దవాడవుతాడు. మహారాజు గారి పట్ల మీకు అచంచలమైన భక్తి విశ్వాసం ఉంది. అందుకనే ఈ బాలుడి రక్షణ బాధ్యతను నేను మీకు అప్పగిస్తున్నాను. నేను మహారాజుల వారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను దేవి. కానీ నా దిగులంతా ఈ చిన్నారి గురించే. కానీ నిజం ఎన్నటికీ దాగదు దేవి. నిజం అనేది చాలా సులువుగా దాచపడుతుంది సుషేణ మహాశయ. కాకపోతే దానికి కొంచెం అబద్ధం జత చేస్తే చాలు, నిజం కూడా అబద్ధంగా మారుతుంది. మీరీ నిజాన్ని ఎప్పటికీ రహస్యంగానే ఉంచాలి. కానీ దేవి,
మీకు కలిగిన ఈ సందేహాలన్నింటినీ ఈ అగ్నిలో కాల్చేయండి. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ బాలుడి విషయంలో నా నోటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరితోనూ ఎన్నటికీ చెప్పను, ఎన్నటికీ చెప్పను, ఎన్నటికీ చెప్పను, ఎన్నటికీ చెప్పను. త్వరగా బయలుదేరండి సుషేణవర్య. మీ భార్య అసలే గర్భవతి కదా. మీ భార్యకు సంతానం కలగడానికి ముందే ఈ బాలుణ్ణి తన దగ్గరకు చేర్చండి. అక్కడ మీ వాళ్ళందరికీ మీ భార్యకి కవల పిల్లలు జన్మించారని చెప్పండి. ఇది ఎలా సాధ్యం దేవి? ఈ బాలుడు దైవాంశుడు, కాని ఈ సమాజం బలవంతుడైన దేవుడికి ప్రణామాలు చేస్తుంది. అయితే బలహీనుడైన దివ్యాంశకు అపరాధంగా భావించి దండన విధిస్తుంది. నువ్వు ఈ బాలుని యొక్క బలాన్ని పరిచయం చేయాలి మొత్తం ప్రపంచానికంతా. ఇతని పరిచయం పొందాలి, ఇతన్ని పరిచయం చేసుకోవాలి. ఇదే అతని జీవన విధానం అవ్వాలి. త్వరగా రండమ్మా, రాధమ్మ చాలా వేదన పడుతున్నారు. ఏ క్షణంలోనైనా ప్రసవం కావచ్చు. రండి. రాధకి ప్రసవ వేదన ఎప్పుడు మొదలైంది? సూర్యనారాయణ తాపం ఎక్కువైనప్పటి నుండి. అతిరథ మహాశయ, మీరు అమ్మా, తొలి ప్రసవంలో ఈ బాలుణ్ణి సులభంగా ప్రసవించింది తను. ఇంకొక శిశువు కూడా రాధ గర్భంలో ఉన్నట్టున్నాడు. ప్రసవం జరగడం లేదు ఇంకా. అతిరథ మహాశయ, మీరు బయటికి వెళ్ళండి. కుమారుని ఇలా ఇవ్వండి. మీరంతా త్వరగా రండి. అలాగే అమ్మా.
అతిరథ మహాశయ. మీ ఇద్దరు కుమారులు క్షేమంగా ఉన్నారు. మనం అదృష్టవంతులం రాదా. భగవంతుడు మనకు ఇద్దరు కుమారులను వరంగా ఇచ్చాడు. మీ పుత్రులకు నామకరణ చేయండి అతిరథ మహాశయ. అలాగే. ఇతను చిన్నవాడు. ఎల్లప్పుడూ తన అన్న అడుగుజాడల్లోనే నడుస్తాడు. రక్తవర్ణంలో జన్మించినవాడు. ఈ బాలుడి పేరు శోణితుడు, సుషోనుడు. మరి నా జ్యేష్ఠపుత్రుడు, మీరు తనకేం పేరు పెడతారు? ఈ చిన్నారి పేరు ఈ చిన్నారి మీ వరప్రసాదం స్వామి. మీ అంశ, మీ ప్రకాశం ఇతనికి కవచంగా ఉంటుంది. ఇక మీ తేజస్సే ఇతనికి గుర్తింపవుతుంది. మీ తాపమే ఇతని సామర్థ్యమవుతుంది. మీ దివ్యాంశ ఇతడు. మీ పుత్రుడు అన్ని గ్రహణాల నుంచి విముక్తుడవుతాడు. అలాగే కాలమనే ఈ ఆకాశాన ప్రకాశిస్తూనే ఉంటాడు. ఎలాగైతే ఈ విశ్వంలో నలుదిశలా వ్యాపించిన చీకటి కోణాలను మీ కిరణాలు తొలగిస్తున్నాయో, అదేవిధంగా మీ పుత్రుడు అన్ని అవరోధాలను ఎదుర్కొని తనదైన ముద్రతో సుప్రసిద్ధుడవుతాడు. ఓ సూర్యనారాయణ, నేను మీ అనుమతితో మీ పుత్రుడికి నామకరణం చేస్తున్నాను. కర్ణుడు 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 సూర్యపుత్ర కర్ణుడు కర్ణుడు కర్ణుడు. చిన్నారి, నా బంగారు తండ్రి. ఓయ్ రాధా, కాస్త సమయం తనకి కేటాయించు.
ప్రణామాలు అతిరథ మహాశయ. ప్రణామాలు. ఏమిటి విశేషం? మాకో విషయం తెలిసింది. తమరు ఒక బాలకుని రక్షించారట. అందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఆ అనాథ శిశువుని మన రాజ్యంలోని అనాథాశ్రమానికి పంపించే బాధ్యత మీదే కదా. అనాథ శిశువుల రక్షణ బాధ్యత, అలాగే వారి పట్ల అధికారం, ఈ రెండు రాజమాతకే ఉంటాయన్న సంగతి మీకు బాగా తెలుసు. ఆర్య, మీరేమంటున్నారు ఆర్య? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏం లేదు రాదా, తనేదో పొరబడినట్లున్నాడు. నేనే శిశువుని రక్షించలేదు. నిజం చెప్పాలంటే నన్ను నేనే రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను. సుసేనా, ఒక అనాథ శిశువుని బిడ్డగా చెప్పుకోవడం హత్య చేసిన దానికంటే ఇంకా ఎక్కువ పాపం అవుతుంది. ఈ విషయం మీకు బాగా తెలుసు అనుకుంటాను. అరే, నేనెందుకు అలా చేస్తాను? ఈ ఇద్దరు పిల్లలు నా సంతానమే, అనాథలు కారు. నా భార్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. కర్ణుడు ఇంకా శోనుడు. ఈ విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అయితే మీ ఇద్దరు పిల్లల ముఖాలు మాకు చూపించు. బాగుంది. నీకెందుకు మా కుమారుల ముఖాలు మేము చూపించాలి? నా పుత్రుల మీద ఎవరైనా కన్నెత్తి చూసినా సరే వాళ్ళని గుడ్డి వాళ్ళని చేస్తాను. శాంతించు రాధా. ఎందుకు శాంతంగా ఉండాలి నేను? ఎందుకు శాంతంగా ఉండాలి ఆర్య? ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న నాకు ఈశ్వరుడు నా మనోభిష్టాన్ని నెరవేర్చారు. నాకిద్దరు పుత్రులను అనుగ్రహించారు. ఇతనెవరు నా పుత్రుల గురించి ఇలా నిలదీసి మనల్ని ప్రశ్నించడానికి? ప్రశ్నిస్తుంది నీ పుత్రుల గురించి కాదు రాదా, ప్రశ్నిస్తుంది నీ భర్త గురించి. నువ్వు వెళ్ళు రంభా. ముందు నీ ముఖాన్ని అద్దంలో చూసుకో. ముందెక్కడి నుంచి వెళ్ళు. అందరినీ ఇబ్బంది పెడితేనే నీకు సంతోషంగా ఉంటుంది కదా. వీరు నా భర్త, మహారాజుల వారికి వ్యక్తిగత రథసారథి. మహారాజుల వారికి నా భర్త పట్ల పూర్తి నమ్మకం ఉంది. మహారాజులు ఏమైనా మూర్ఖులా ఒక పాపాత్ముని తన రథసారథిగా నియమించుకోవడానికి? అలాగైతే మంత్రసాని గారిని పిలిపించండి. నిజమేమిటో అందరి ముందు బయటపడుతుంది. అలాగే పిలిపించండి మంత్రసానిని. ఇప్పుడు మంత్రసానమ్మ వచ్చి ఇద్దరు పుత్రులు నాకే జన్మించారని నిర్ధారిస్తే వీళ్ళందరూ ఎదుట మీ నాలుకని నరికేస్తాను. నరికెద్దురు గాని ముందు మంత్రసానమ్మని పిలిపించండి. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ చెప్పండమ్మా. నా చేతులతో ఒక పుత్రుని ప్రసవమే జరిగింది, ఇద్దరు కాదు. అతిరథ మహాశయ, ఈ మాట మాత్రం అనకండి. నేను మీ వద్దకు రాకముందే ఒక పుత్రుడు మాత్రమే జన్మించాడు. నేనెంతో మందికి ప్రసవం చేశాను, అందరికీ సరైన సమయంలో చేశాను. కానీ మీరు నేను ప్రసవం చేసేలోగా అంతలో మీరొచ్చి నా చేతిలో ఒక బిడ్డను పెట్టారు. ఆ శిశువు ప్రసవం అంతకు ముందే జరిగింది. రాధా, ఈ వ్యత్యాసాన్ని నువ్వే స్వయంగా తెలుసుకోగలవు. ఆర్య, వీళ్ళేమంటున్నారు? ఈ చిన్నారి మన పుత్రుడు కాదా? ఎవరో చేసిన పాప ఫలితమా ఈ శిశువు? లేదు లేదు లేదు, ఎంతో అందంగా ముద్దులొలికే ఈ చిన్నారి ఎవరో చేసిన పాప ఫలితం కాకూడదు ఆర్య. ఇతను నా పుత్రుడు ఆర్య, ఇతను నా పుత్రుడే కదా ఆర్య. ఎవరికి తెలుసు ఏ జాతికి ఏ వంశానికి చెందినవాడో ఈ బాలుడు. వీడు ఇక్కడే పెరిగితే సూత వంశాన్ని భ్రష్టు పట్టిస్తాడు. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. నా పుత్రుడి మీద చెయ్యి వేయాలనే సాహసం చేయకు. ఆ బాలుని చేయండి. అనాథ పిల్లల్ని సంరక్షించే అధికారం మహారాణికి ఇంకా రాజకుమారి కుంతీదేవికే ఉంటుంది. అనాథ పిల్లల్ని సంరక్షించే అధికారం మహారాణికి ఇంకా రాజకుమారి కుంతీదేవికే ఉంటుంది.
లేదు ఆర్య, ఆర్య మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇతను నా కుమారుడే. లేవమ్మా. ఇవ్వు. నేను ఇవ్వను. ఇతను నా పుత్రుడే. కుమారా, కుమారా, లేదు కుమారా. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ బాలుడి విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పను. నిజం అనేది చాలా సులువుగా దాచబడుతుంది సుషేణవర్య. కాకపోతే దానికి కొంచెం అబద్ధం జత చేస్తే చాలు, నిజం కూడా అబద్ధంగా మారుతుంది. ఆగండి. నిజం చెప్తాను, రాధ ఈ బాలుడికి జన్మనివ్వలేదు. కానీ ఆ బాలుడు నా సంతానమే. ఒక సూతుని పుత్రుడు. నా వంశమే తన వంశం. ఇదెలా సాధ్యం సుసేన మహాశయ? వివరంగా చెప్పండి. ప్రసవ సమయంలో ఈ బాలుడి తల్లి మరణించింది. నేను కేవలం ఈ బాలుని మాత్రమే రక్షించాను. ఈ చిన్నారి తల్లిని రక్షించలేకపోయాను. ఈ కారణంగా ఈ బాలుడు మీ పుత్రుడు ఎలా అవ్వగలడు అతిరథ మహాశయ? ఈ బాలుడి తల్లి నా భార్య కాబట్టి. నా రెండవ భార్య. రాధని వివాహం చేసుకునే సమయంలో నేను వాగ్దానం చేశాను, నేను రెండవ వివాహం చేసుకోనని. అందుకే నేను రాధకు ఈ విషయం చెప్పకుండా దాచాను. చూసారా చూసారా జనులారా, ఒక దొంగని పట్టుకోవాలని వస్తే ఇక్కడ ఆ దొంగ కంటే మించిన గజ దొంగ దొరికాడు. ఇది రాధకి సంబంధించిన విషయం. ఇక రాధాయే తేల్చి చెప్పాలి. మన సమాజం జాతి భ్రష్టు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనేది. ఇక పదండి ఇక్కడి నుంచి. రాధా, ఎంత నమ్మక ద్రోహం చేశారు మీరు! ఇంతటి విశ్వాసఘాతకమా? మీరు నాతో వివాహానికి ముందే ఇది చెప్పుండాల్సింది కదా. మీరు రెండో వివాహం చేసుకుంటానని చెప్పుంటే నేను మిమ్మల్ని వివాహం ఆడేదాన్నే కాదు. మీరు నా పుత్రుడు శోనుడు జన్మించడానికి ముందే మీరు నాకు మీ రెండవ వివాహం గురించి చెప్పుండుంటే నేను ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. కానీ మీరు ఇంత నీచంగా, ఇంత ఘోరమైన నమ్మక ద్రోహానికి పాల్పడతారని నేనే మాత్రం ఊహించలేదు ఆర్య. రాధా, రాధా, నా మాట విను.
సోను ఎన్నటికీ నా పుత్రుడు కాజాలడు ఆర్య. జూజు 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 రాధా, శోనుడు కర్ణుడు ఒకే చోట ఇలా. ఆగు. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను నిజమే. కానీ ఈ చిన్నారి ఏ తప్పు చేశాడు? ఈ బాలుడు చేసిన తప్పు ఏమిటంటే మీరు చేసిన ఆ తప్పుని నాకు గుర్తు చేస్తుండడమే. నువ్వు ఒక స్త్రీవి రాధా. నిరపరాధుడైన ఈ పుత్రుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మీ ఇష్టాల్ని నేను ఆజ్ఞగా పాటించడం, మీ పాపాన్ని పుణ్యంగా స్వీకరించడమే స్త్రీత్వం అనుకున్నట్లయితే ఈ లోకంలో నేను స్త్రీగా పుట్టడం నా దౌర్భాగ్యంగా భావిస్తున్నాను. ఒకవేళ ఈ బాలుడు అనాథ అయి ఉంటే తప్పకుండా నా ప్రేమను అందించేదాన్ని, నా కుమారుడిగా భావించేదాన్ని. కానీ ఈ బాలుడు మీరు నాకు చేసిన నమ్మక ద్రోహానికి జ్ఞాపికగా మెలుగుతున్నాడు ఆర్య. కానీ ఇతడు నా పుత్రుడు రాధా. ఈ బాలుడు మీరు నాకు చేసిన నమ్మక ద్రోహానికి జ్ఞాపికగా మెలుగుతున్నాడు ఆర్య. కానీ ఇతడు నా పుత్రుడు రాధా. ఇతను నా ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళిపోగలడు? అతని అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఉండగలడు. మీ రెండవ భార్య కుటుంబ సభ్యుల దగ్గర విడిచిపెట్టండి ఆర్య. వాళ్ళు పెంచుకుంటారు. అతనికి అక్కడ ఆశ్రయం దొరుకుతుంది కదా. అదీ కాక ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిసింది ఇతడు నా పుత్రుడు కాదు అనే విషయం. రేపు ఇతని కన్న తల్లి పరివారానికి కూడా తెలుస్తుంది. నా హృదయంలో శోనుడికి ఇతడికి అంతరం ఉంది ఆర్య. దయచేసి నా మాట మన్నించి వెంటనే ఇతన్ని వాళ్ళకి అప్పగించేసి రండి ఆర్య. వెంటనే ఇతన్ని వాళ్ళకి అప్పగించేసి రండి ఆర్య. వెంటనే ఇతన్ని వాళ్ళకి అప్పగించేసి రండి ఆర్య. ఇదే నీ అంతిమ నిర్ణయమా రాధా? నన్ను క్షమించు పుత్రా. నేను కర్ణుడు వెళ్ళిపోతున్నావు. మీరు కర్ణుడా? అంటే నన్ను సోనుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా ఆర్య?
నువ్వు కూడా నా పుత్రుణ్ణి విడిచిపెట్టావు కదా, అది నీ నిర్ణయం అయితే ఇది నా నిర్ణయం రాధా. రాజుగారి సేవ, సమాజానికి సంబంధించిన కార్యాలు, ఈ సంపద, హోదా, పదవి అన్నింటినీ ఈ బాలుడి కోసం త్యాగం చేస్తున్నారా? నేను నిస్సహాయుణ్ణి రాధా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మానసికంగా బలహీనుడవుతాడు రాధా.